హర్ష, నిజంగా నీకు ఈ అలవాటు ఉందా? మీ వాళ్ళు చనిపోయాక ఒంటరితనం భరించలేక అలవాటు చేసుకున్నావా? సీక్రెట్‌గా తాగేవాడివా? అడిగాడు రాకేష్. అలవాటు గాని, సీక్రెట్‌గా తాగడం గాని లేదు. జీవితంలో అత్యున్నతమైన విజయం సాధించాం. సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించింది. ఒక్కసారి తాగితే తప్పేమీ లేదు బ్రదర్స్. ఏం జయంతి, నువ్వు లేడివి కనుక అభ్యంతరం ఉండవచ్చు. కానీ నా కోసం ఈ ఒక్కరోజు మొదటిసారిగా, చివరిసారిగా తాగాలి అన్నాడు హర్ష. జయంతికి నుదుటి మీద సిరి చెమట పట్టింది. నిజంగా తాగమంటున్నావా హర్ష? తాగే వాళ్ళంటేనే నాకు అసహ్యం. నీకు మనుషుల్ని ఆట పట్టించడం అలవాటు. అలా ఇది ప్రాక్టికల్ జోక్ అనుకున్నాను. ఇది నిజమే అయితే నన్ను వెళ్ళనియ్యి. మీరు ఎంజాయ్ చేయండి. ప్లీజ్ నన్ను క్షమించండి. నీకోసం ప్రాణాలైనా ఇమ్మంటే ఇస్తాను. కానీ ఈ పని చేయలేను. అసలు నువ్వు నన్ను ఇలా అడగటమే ఆశ్చర్యంగా ఉంది హర్ష అంటూ లేచి నిలబడి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలైంది. ఆగు జయంతి, వెళ్ళకు. ఒక్క నిమిషం. నేను మీకు వాగ్దానం చేశాను. సంవత్సరం క్రిందట మిమ్మల్ని మీ జీవితాలను 1-2 సంవత్సరాల పాటు నాకు ఇమ్మన్నాను. 1-2 ఏళ్ళు గడిచాక మీ జీవితాలు మీవని చెప్పాను. మిమ్మల్ని కట్టిపడేసే హక్కు నాకు లేదు. ఈ రోజు నుంచి మీరు బంధు విముక్తులయ్యారు. మీరు ఇక వెళ్ళిపోవచ్చు అన్నాడు హర్ష. హర్ష చేసిన వాగ్దానాలు అందరికీ గుర్తొచ్చాయి. మేము ఇప్పుడు ఇల్లుకు వెళ్ళిపోవాలా ఏమిటి హర్ష? ఈ సేవా సంస్థలు ఏం కావాలి? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ. ఏం, మీరు లేకపోతే ఈ సేవా సంస్థలు ఆగిపోతాయా? నేను నడిపించగలను. అయినా మిమ్మల్ని మీ ఇల్లుకు వెళ్ళమనడం లేదు అన్నాడు హర్ష నవ్వుతూ. మరెక్కడికి అన్నాడు రాకేష్ ఆశ్చర్యంగా. పైలోకానికి. నిజం? పైలోకానికే. ఇప్పుడు మీ గ్లాసులో నింపింది విస్కీ కాదు, పురుగుల మందు అన్నాడు హర్ష సీరియస్గా. బాంబు పడినట్టు అదిరిపోయారంతా. ఎందుకంత ఆశ్చర్యపోతారు? మొదట మీరు చేసిన పని అదే కదా. నేను అదే చేశాను. మనకు రావాల్సిన గౌరవాలు, గుర్తింపులు అందుకున్నాం. ఇప్పుడు చనిపోతే ఏం నష్టం అన్నాడు హర్ష. ఒక క్షణం నిశ్శబ్దం. జయంతి తేరుకొని చప్పట్లు కొట్టింది. హర్ష, చాలా పెద్ద ప్రాక్టికల్ జోక్ చేసావు. నేను అనుకున్నది కరెక్టే. కమాన్ ఫ్రెండ్స్, హర్ష మనకిచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఇది అంది. అందరూ తేరుకొని నవ్వారు. కానీ హర్ష ముఖంలోని సీరియస్నెస్ ఏమాత్రం తగ్గలేదు. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.